వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ఈరోజు మనం భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత రాజ్యాంగం ప్రపంచ లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా అతిపెద్ద రాజ్యాంగంగా చెప్పడానికి అవకాశం ఉంది. లిఖిత రాజ్యాంగాలన్నీ కూడా ప్రపంచంలో దేంతోనే ప్రారంభించబడతాయంటే ప్రవేశికతో ప్రారంభించబడతాయి. ప్రవేశిక అనేటువంటిది ఏం తెలియచేస్తుంది అంటే ఆ యొక్క రాజ్యాంగం యొక్క సారాన్ని, ఆ రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని, రాజ్యాంగం యొక్క ఆశయాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యాలని ఆ ప్రవేశిక తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రవేశిక యొక్క ప్రాధాన్యత ఏంటిదంటే ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగం అనేది ఎంత గొప్పది, రాజ్యాంగం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత కూడుకొని ఉంది, ఎలాంటి రాజ్యాంగము అనేటువంటిది మనకు తెలవాలి అంటే మనం మొత్తం రాజ్యాంగాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగ ప్రవేశిక చూస్తే ఆ రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏందో, లక్ష్యం ఏందో, ఆశయం ఏందో మనకు రాజ్యాంగ ప్రవేశికలోనే తెలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనకు ఒక సామెత ఉంటుంది, అన్నం ఉడికిందా లేదా అని. మొత్తం అన్నాన్ని పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదో మనకు తెలవడానికి అవకాశం ఏదైతే ఉంటుందో, అదేవిధంగా రాజ్యాంగం అనేటువంటిది ఎంత గొప్పది, రాజ్యాంగం యొక్క ఆశయం ఏంటిది, లక్ష్యం ఏంటిది అనేటువంటిది మనకు తెలవాలంటే మొత్తం రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ ప్రవేశికను తెలుసుకుంటే ఆ రాజ్యాంగం యొక్క తత్వం మనకు బోధపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య రాజ్యాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డటువంటి రాజ్యాంగాలన్నీ కూడా దేంతోని ప్రారంభించబడతాయి అంటే రాజ్యాంగ ప్రవేశికతోని ప్రారంభించబడతాయి. జనరల్గా లిఖిత రాజ్యాంగాలన్నీ కూడా పుస్తక రూపంలో గ్రంథస్థం చేయబడి ఉంటాయి, లేదా ఒక డాక్యుమెంట్ రూపంలో మనకు కనబడతాయి. మరి లిఖిత రాజ్యాంగము ఒక డాక్యుమెంట్ రూపంలో, పుస్తక రూపంలో ఉంటుంది కాబట్టి ఆ పుస్తకం యొక్క మొదటి పేజీ దేంతోని ప్రారంభించబడుతుంది అంటే ప్రవేశికతో ప్రారంభించబడుతుంది. ప్రవేశికని వివిధ రకాలుగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశికకు వివిధ రకాల పేర్లతో మనము పిలుచుకునేటువంటి అవకాశము కనబడుతుంటుంది. ఉదాహరణకి ప్రవేశిక జనరల్గా దీన్ని పీఠిక అని పిలవచ్చు. పీఠిక లేదు ముందు మాట అని కూడా పిలవచ్చు. ముందు మాట లేదు, ఇంగ్లీష్లో అయితే ప్రియంబుల్ లేదా ఉపోద్ఘాతం, లేదా అవతారిక, లేదా విషయ సూచిక, ఇలా ప్రవేశికని పీఠిక అని పిలవచ్చు. ప్రవేశికని ఇంగ్లీష్లో ప్రియంబుల్ అని చెప్పేసి పిలవచ్చు.
ప్రవేశికని ఉపోద్ఘాతము అని చెప్పేసి అనవచ్చు, ప్రవేశికని అవతారిక అని చెప్పేసి పిలవచ్చు, ప్రవేశికని విశేషసూచిక అనవచ్చు, ప్రవేశికని ముందు మాట అని కూడా పిలవచ్చు. ఇంకా అనేక రకాల పేర్లతో కూడా మన యొక్క ప్రవేశికని పిలవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశిక అనేటువంటిది ఆ యొక్క రాజ్యాంగం యొక్క సారాన్ని, మూలతత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. పుస్తకాలు కూడా ఏ పుస్తకమైనా మనము తీయగానే ఫస్ట్గా మనకు ఈ పదాల్లో ఏదో ఒక పదం కనపడుతుంది ఫస్ట్ పేజీలో. అది ఆ పుస్తకం యొక్క సారాన్ని తెలియజేస్తుంది. అట్లనే లిఖిత రాజ్యాంగం కూడా పుస్తక రూపంలో గ్రంథస్థం చేయబడి ఉంటుంది కాబట్టి, అదేవిధంగా అదొక డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి దాని ముందు పేజీ కూడా దేనితో ప్రారంభమైంది అంటే ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఆ ప్రవేశిక అనేది ఆ యొక్క రాజ్యాంగము లేక ఆ యొక్క పుస్తకం యొక్క సారాన్ని, మూలతత్వాన్ని తెలియచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దేశం ఏంటిది అంటే అమెరికా అంటాం. అమెరికా ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం అమెరికా. మరి లిఖిత రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ లిఖిత రాజ్యాంగం అనేటువంటిది దేంతో ప్రారంభించబడుతుంది అంటే ప్రవేశికతో ప్రారంభించబడుతుంది. ప్రవేశికతో ప్రారంభించబడుతుంది. సో మరి ఈ ప్రవేశిక అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న మొదటి దేశము, మొదటి రాజ్యాంగం ఏంటిదంటే అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశిక అనేది, ప్రియంబుల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగము, దేశము ఏంటిదంటే అమెరికా రాజ్యాంగం. సో మరి ఈ ప్రవేశిక లేదా ప్రియంబుల్ అనే భావన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుంచి తీసుకురు అంటే అమెరికాని తీసుకురు. అమెరికా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిగా, అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రవేశిక యొక్క స్ఫూర్తిగా ఆ యొక్క ప్రవేశిక అనే భావనని భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం అనేది జరిగింది. ఎందుకు అంటే భారత రాజ్యాంగం కూడా లిఖిత రాజ్యాంగమే కాబట్టి. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏంటంటే అమెరికా రాజ్యాంగము. అట్లా అమెరికా రాజ్యాంగంలో మొదటిసారిగా ప్రవేశిక రూపొందించబడ్డది. ఆ ప్రవేశిక అనే భావనని భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం అనేటువంటి జరిగింది. అట్లా భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశిక అనేటువంటిది భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మరి ప్రవేశిక అనే భావన స్వీకరించరు, ప్రవేశిక అనేటువంటి భావనని స్వీకరించరు. కానీ ప్రవేశికలో పొందుపరిచిన అంశాలు, ఏ అంశాల ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి రూపొందించబడింది అంటే 1946 డిసెంబర్ 13వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్తులో భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13న ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని, దాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని పిలుస్తాం. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22వ తారీఖున
ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్తు ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించి ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానమే భారత రాజ్యాంగ ప్రవేశికగా రూపొందడం అనేది జరిగింది. ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు మనం అడగడానికి అవకాశం ఉంది. ప్రవేశిక అనే భావన ఎక్కడి నుంచి స్వీకరించబడింది? ప్రవేశిక అనే భావన ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది. భారత రాజ్యాంగ ప్రవేశిక ఎవరు ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా రూపొందించబడింది అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏంటిదంటే ఆశయాల లక్ష్యాల తీర్మానం. ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఆ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఆధారంగానే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రూపకల్పన జరిగింది. ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానమే ప్రవేశికగా రూపొందడం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు మనం చేస్తున్నటువంటి పవిత్రమైన ప్రతిజ్ఞ లాంటిదే ఈ ప్రవేశిక. ఈ ప్రవేశిక ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని ఆశయాన్ని తెలియచేస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ఆశయము లక్ష్యము ఏంటిదంటే ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అసమానతల్ని రూపుమాపేటువంటి యొక్క ఆశయంతోనే ఈ రాజ్యాంగం అనేటువంటి రూపకల్పన అనేటువంటిది చేసుకోబోతున్నాము. ఆ తత్వము, ఆ సారము దేంట్లో పొందుపరచబోతున్నాము అంటే ప్రవేశికలో పొందుపరచబోతున్నాము. కాబట్టి భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ దేశంలో ఉన్న ప్రజలకు మనం చేస్తున్నటువంటి ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ లాంటిది అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ పేర్కొనడం అనేది జరిగింది. అట్లా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రూపొందించబడింది. సో ఇప్పుడు భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఏంటిది అంటే ప్రవేశికకు సంబంధించినటువంటి యొక్క తీర్మానాన్ని రాజ్యాంగ రచనా కమిటీ ముందు ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటాడు. రాజ్యాంగ రచనా కమిటీ ముందు ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూరే. ఎందుకు అంటే ఆయన ప్రవేశపెట్టిన ఆశయాల లక్ష్యాల తీర్మానం ఆధారంగానే ప్రవేశిక రూపొందించబడింది. కాబట్టి భారత రాజ్యాంగ రచనా కమిటీ ముందు ఈ యొక్క ప్రవేశికని ప్రవేశపెట్టిన అలా ముందు ఉంచినటువంటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. మరి భారత రాజ్యాంగ ప్రవేశిక దేంతో ప్రారంభించబడుతుంది అంటే భారతదేశ ప్రజలమైన మేము భారతదేశ ప్రజలమైన మేము అనే పదంతోనే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము అనే పదం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదంతోనే భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించుకొని ప్రజలందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయాన్ని అందించాలని ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, విశ్వాసాల్లో, నమ్మకాల్లో స్వేచ్ఛని ప్రసాదించాలని, అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించాలని,
ప్రజలందరి మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ భారతదేశంలో ప్రజల మధ్యన ఏకత సమగ్రతని పెంపొందిస్తూ 1949 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము, అంటే ఆమోదించుకుంటున్నాము అనే పదంతోనే రాజ్యాంగ ప్రవేశిక ముగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి పదాలకు మనం అర్థాలు అనేటువంటివి తెలుసుకునేటువంటి ప్రయత్నమే రాజ్యాంగం యొక్క ప్రవేశికను తెలుసుకోవడం. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించుకొని ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తూ ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, విశ్వాసాల్లో, నమ్మకాల్లో స్వేచ్ఛని ప్రకటిస్తూ స్వేచ్ఛను ప్రకటిస్తూ అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని ఏర్పాటు చేస్తూ సమానత్వం ఏర్పాటు చేస్తూ ప్రజలందరి మధ్యన సోదర భావాన్ని అంటే సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ సౌభ్రాతృత్వం పెంపొందిస్తూ ప్రజల మధ్యన ఏకత సమగ్రత సమగ్రత అనే పదాలని రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన పదాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా సర్వసత్తాక అనేటువంటిది సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, తర్వాత స్వేచ్ఛ, సౌమానత్వం, సౌభ్రాతృత్వం, ఏకత, సమగ్రత ఈ పదాల గురించి తెలుసుకోవడమే భారత రాజ్యాంగం యొక్క సారాన్ని, మూలతత్వాన్ని తెలుసుకోవడం. ఈ పదాలే భారత రాజ్యాంగం యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తాయి. ఈ పదాలే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని, ఆశయాన్ని తెలియజేస్తాయి. ఈ పదాలే భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి వ్యవస్థల్ని, సంస్థల్ని ఏర్పాటు చేసిందో మనకు తెలియజేస్తాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడమే ప్రవేశిక గురించి తెలుసుకోవడం. సో ముందుగా ఒక్కొక్క పదం.
సర్వసత్తాక. సో సర్వసత్తాక తెలుసుకునే ముందు ఒక పదం మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటిది అంటే భారతదేశ ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమై చివరికి ఏ పదంతో ప్రవేశిక ముగుస్తుందంటే ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము, మాకు మేము ఆమోదించుకుంటున్నాము అనే పదంతోనే ముగుస్తుంది. అంటే రాజ్యాంగానికి ఎవరు మూలం? రాజ్యాంగానికి ఎవరు మూలము అంటే ప్రజలే. రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలే. భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలు. మేము అడిగే క్వశ్చన్ ఏ విధంగా అంటే భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ఆప్షన్స్లో అంబేద్కర్ అని, రాజేంద్ర ప్రసాద్ అని, లేకపోతే ఇంకా జవహర్లాల్ నెహ్రూ అని, ప్రజలని ఇట్లా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలు. ఎందుకంటే భారత రాజ్యాంగ ప్రవేశిక దేంతో ప్రారంభమైంది అంటే భారతదేశ ప్రజలమైన మేము. దేంతో ముగుస్తుంది అంటే ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఆమోదించుకుంటున్నాము అనే పదంతో ముగుస్తుంది. అంటే రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలు. ఈ దేశంలో అధికారాలకు మూలం ఎవరు? ఈ దేశంలో అధికారాలకు కూడా మూలం ఎవరు అంటే ప్రజలే. కాబట్టి భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రజల చేత ఆమోదించబడ్డట్టుగా, భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రజల చేత రూపొందించబడ్డట్టుగా, భారత రాజ్యాంగం అనేటువంటిది భారతదేశ ప్రజల చేత రూపొందించబడ్డది. కాబట్టి ఈ దేశంలో అధికారాలకు కూడా ఎవరు మూలము అంటే ప్రజలే మూలం అనేటువంటి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సింపుల్గా ఈ దేశంలో ఉన్నటువంటి అధికారాలకి రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలు అనేటువంటి సమాధానం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక ఒక్కొక్క పదం మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సర్వసత్తాక. సర్వసత్తాక. సర్వసత్తాక సర్వసత్తాక అనే పదాన్ని దేంతో వాడొచ్చు అంటే సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం. దీన్నే సావర్నియన్. సావర్నియన్. ఈ యొక్క సావర్నియన్ అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం వాడతాం. ఇది సార్వభౌమాధికారంగా మనం గుర్తిస్తాం. యాక్చువల్గా రాజ్యాంగ ప్రవేశికలో వాడింది ఏంటంటే సర్వసత్తాక. సర్వసత్తాకన్నా సార్వభౌమాధికారం అన్నా సావర్నియన్ అన్నా ఒకటే. సర్వసత్తాక దేశంగా భారతదేశం అనేది కొనసాగుతుంది అని మన యొక్క రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగం యొక్క ఉద్దేశం. సర్వసత్తాక దేశము, సార్వభౌమాధికార దేశంగా భారతదేశము ఎప్పటి నుంచి కొనసాగుతుంది అంటే 1947 ఆగస్టు 15 నుంచి కొనసాగుతుంది. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి బ్రిటిష్ యొక్క పరిపాలన రద్దయి భారతదేశంలో భారత ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. కాబట్టి భారతదేశము సర్వసత్తాక దేశంగా, సార్వభౌమాధికార దేశంగా అవతరించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1947 ఆగస్టు 15 నుంచి. మరి సర్వసత్తాక అంటే ఏంటిది అర్థం అంటే సార్వభౌమాధికార దేశం అంటే ఏంది, సర్వసత్తాక దేశం అంటే ఏంది? భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒత్తిళ్ళకు కానీ, ప్రలోభాలకు కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాల యొక్క ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలవగ్గకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కలిగినటువంటి దేశము భారతదేశం. కాబట్టే భారతదేశాన్ని సర్వసత్తాక దేశంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేశం లోపల కానీ, దేశం వెలుపల కానీ ఎలాంటి యొక్క ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకునేటువంటి దేశంగా భారతదేశం అనేటువంటిది కొనసాగుతుంది. అలా దాని గురించి తెలియచేయడమే ఈ సార్వభౌమాధికారము. అలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్నే సర్వసత్తాక అధికారము, సార్వభౌమాధికారము, దాన్నే సావర్నియన్ అని చెప్పేసి పిలవడానికి అవకాశం ఉంటుంది.
చాలామంది ఒక వాదన ఏం చేస్తారంటే, భారతదేశము అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉంది కాబట్టి అంతర్జాతీయ ఒత్తిళ్లకు తల ఒగ్గుతుంది, ప్రపంచ ఒత్తిళ్లకు తల ఒగ్గుతుంది అనేటువంటి వాదన కూడా వినిపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ అంతర్జాతీయ సంస్థల్లో ఉదాహరణకి యుఎన్ఓ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, లేదా కామన్వెల్త్, లేదా సార్కు, లేదా ఇంకా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వం ఉంది. సభ్యత్వం అనేది ఉంది కాబట్టి అంతర్జాతీయ ఒత్తిడి తల ఒగ్గుతున్నప్పుడు ఎట్లా ఇది సార్వభౌమాధికార దేశం అవుతుంది అనే విమర్శ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం అనేటువంటిది ఐచ్ఛికం. ఐక్యరాజ్య సమితిలో ఉండాలనుకుంటే ఉంటాము, లేకపోతే లేదు. కామన్వెల్త్లో సభ్యత్వం అనేటువంటి మనం కావాలనుకుంటే తీసుకుంటాము, లేకపోతే లేదు. సార్క్లో సభ్యత్వం అనేటువంటిది మన ఇష్టము, మనం కావాలనుకుంటే సార్క్లో సభ్యత్వం కొనసాగించుకుంటాము, లేకపోతే సభ్యత్వం నుంచి బయటకు వస్తాం. అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం అనే ఐచ్ఛికం కాబట్టి దేశం యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి అవసరము లేదు. కాబట్టి భారతదేశము అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలవగ్గదు, అంతర్జాతీయ సంస్థల ఒత్తిళ్లకు తలవగ్గదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము భారతదేశానికి ఉంది. కాబట్టే భారతదేశాన్ని ఏమని పిలవచ్చు అంటే సర్వసత్తాక దేశం అని చెప్పేసి పిలుస్తాం. సర్వసత్తాక దేశం. ఇక ఈ యొక్క భారత రాజ్యాంగ ప్రవేశికలో రెండవ అంశం ఏంటిది అంటే సామ్యవాద. సామ్యవాదని సోషలిస్టిక్, భారతదేశము సర్వసత్తాక దేశం మాత్రమే కాదు, సామ్యవాద దేశం కూడా అని భారత రాజ్యాంగం ప్రకటించింది. ప్రపంచ దేశాలకు తెలియజెప్తున్నాం. భారతదేశము సర్వసత్తాక దేశమే కాదు, సామ్యవాద దేశం కూడా. భారత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో పేదరిక నిర్మూలన జరగాలి అంటే మనం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచేటువంటి ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా మనము అభివృద్ధి సాధించాలి అంటే తప్పనిసరిగా భారతదేశము సామ్యవాద దేశంగా ఉండాలి అని. వాస్తవంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనే పదం లేదు. సామ్యవాదం అనే పదం ఎప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడింది అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ. (1976) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద అనే పదాన్ని చేర్చడం అనేది జరిగింది. ఈ సామ్యవాదం అనేటువంటి భావన చేర్చడానికి ప్రధాన కారణమైంది. సామ్యవాదం అంటే ఏంటిది? జనరల్గా ఆదాయాలను సమానం చేయడమే సామ్యవాదం అని జార్జ్ బెర్నార్డ్ షా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇంకొక వాదన ఏంటిది అంటే ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆర్థిక అంతరాలను రూపుమాపి ఆర్థిక అసమానతలను తొలగించడమే సామ్యవాదం. ఆర్థిక అసమానతను తొలగించి ప్రజల మధ్యన సమానత్వాన్ని నెలకొల్పడమే సామ్యవాదం అనే వాదన కూడా ఉంది. మరొకటి ఏంది అంటే ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగడము, కార్మికులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగడము,
సంస్థలు జాతీకరణ చేయబడము, ఇవన్నీ సామ్యవాద భావాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, సామ్యవాద భావాన్ని కల్పిస్తూ ఉంటాయి. అప్పుడే పేదరిక నిర్మూలన జరగడానికి అవకాశం ఉంటుంది. పేదరిక నిర్మూలన అనేటువంటిది సామ్యవాదం ద్వారానే సాధ్యమవుతుంది అని ప్రపంచంలో ఈ వాదం బాగా బలపడుతూ వచ్చింది. అలా ఊహాజనిత సామ్యవాదాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాంట్ సైమన్. శాస్త్రీయ సామ్యవాదాన్ని ప్రపంచంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మార్క్స్. కార్ల్ మార్క్స్ శాస్త్రీయ సామ్యవాదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ శాస్త్రీయ సామ్యవాదం అనేటువంటిది జనరల్గా ప్రపంచంలో యూరప్లో డెవలప్ అయింది. అంటే యూరప్లో ప్రవేశించబడ్డది, యూరప్లో ప్రారంభమైంది. కానీ బాగా ఇక్కడ అభివృద్ధి చెందింది అంటే రష్యాలో అభివృద్ధి చెందింది. సామ్యవాదం అనేది యూరప్లో ప్రారంభమై రష్యాలో అభివృద్ధి చెందడం అనేటువంటి జరిగింది. ఇలా సామ్యవాదం అనేటువంటిది ప్రపంచంలో ఒక బలమైనటువంటి ప్రభావ శక్తిగా కొనసాగుతున్నటువంటి క్రమం రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో. అలా సామ్యవాద భావన ప్రపంచంలో కొనసాగుతున్నప్పుడు సామ్యవాదం ద్వారానే పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పేసి అంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో సామ్యవాద భావనని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ, లాలా లజపతి రాయ్. సామ్యవాద భావాన్ని దేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తి లాలా లజపతి రాయ్. సో అట్లా భారతదేశంలో సామ్యవాద భావన కొద్దిగా కొనసాగుతున్న క్రమంలో భారతదేశంలో సామ్యవాదం అనేటువంటి ప్రవేశపెట్టాలనే ఒక బలమైన ఆకాంక్ష, కోరిక ఆనాటి మోడీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూలో బలంగా ఉండే. దానికోసమే ఆయన ప్రపంచంలో అమలవుతున్నటువంటి ప్రజాస్వామ్యం కాదు, దానికి ఒక కొత్త రూపాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యవాదం అనేటువంటి భారతదేశంలో ఉండాలని చెప్పేసి సామ్యవాదానికి ప్రజాస్వామ్యాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అట్లా మొదటిసారిగా భారతదేశంలో 1955 సంవత్సరంలో తమిళనాడులోని ఆవడి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సామ్యవాద రీతి సమాజ స్థాపన జరగాలి అని తీర్మానం చేయడం అనేది జరిగింది. 1955 తమిళనాడులోని ఆవడి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భారతదేశంలో సామ్యవాద రీతి సమాజ స్థాపన జరగాలి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది భారతదేశంలో ఉండాలి అని ఈ ఆవడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతదేశంలో క్రమంగా ఈ యొక్క సామ్యవాద భావాన్ని, సామ్యవాద సిద్ధాంతాల్ని భారతదేశంలో అమలు చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. అట్లా సామ్యవాదం భారతదేశంలో ప్రారంభమవుతూ వచ్చింది. సామ్యవాద భావాన్ని సామ్యవాద విధానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా సామ్యవాద భావాన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కానీ సామ్యవాదాన్ని బాగా అమలు చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఆయన కూతురు ఇందిరాగాంధీ కాలంలోనే సామ్యవాదం అనేటువంటి బలంగా అమలు చేయడానికి శ్రీకారం చుట్టబడ్డది. మనం అనుకున్నట్టుగా బ్యాంకుల జాతీకరణ కావచ్చు, రాజభరణ రద్దు కావచ్చు, భూ సంస్కరణలు కావచ్చు, భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం గరీబీ హఠావో నినాదాలు కావచ్చు, 6 సూత్రాల పథకాలు, 20 సూత్రాల పథకాలు లాంటి పథకాలు కావచ్చు, ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క విధానాలు, సామ్యవాద విధానాలు ఇందిరాగాంధీ బాగా అమలు చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి
తండ్రి సామ్యవాద భావాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రారంభిస్తే దాన్ని బలంగా అమలు చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన కూతురు, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ భారతదేశంలో బలంగా సామ్యవాద భావాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. కానీ 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఎల్పిజి అనేది ప్రవేశపెట్టింది. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ ఈ యొక్క విధానాన్ని పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో తీసుకురావడం వల్ల భారతదేశంలో సామ్యవాద భావానికి కొద్దో గొప్ప ఆటంకం కలిగింది. సామ్యవాదం అనే కొంత మసకబారిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళు అనేటువంటి ఈ పునాది అనేటువంటిది పడింది. కాబట్టి ఇవాళ క్రమంగా భారతదేశం అనేటువంటిది సామ్యవాద భావం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ కల్లా పయనిస్తున్నటువంటి సందర్భాలు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి సామ్యవాదమే. భారతదేశము సామ్యవాద రీతి సమాజ స్థాపన కోసము ప్రయత్నం చేస్తుంది, సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది అని ప్రపంచ దేశాలకు మనం చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఇది సామ్యవాదానికి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ సర్వసత్తాక సామ్యవాద నెక్స్ట్ ఉన్నటువంటి అంశం ఏంటంటే లౌకిక. దీని సెక్యులర్. లౌకిక అనే పదం కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రారంభంలో లేదు. రాజ్యాంగ రూపకల్పన జరిగిన నాడు దేశం అనేటువంటిది మత ప్రాతిపదిక పైన విభజనకు గురవుతుంది, మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో భారతదేశం అనేటువంటిది ఎలాంటి దేశము, మతపరమైన దేశమా లౌకిక దేశమా అనే ప్రకటించేటువంటి యొక్క పరిస్థితులు లేవు. ఆ నేపథ్యంలో భారతదేశంలో 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో దేన్ని ప్రవేశపెట్టారంటే లౌకిక, సెక్యులర్. భారతదేశం అనేది లౌకిక దేశంగా కొనసాగుతుంది అని, భారతదేశం అనేది సెక్యులర్ స్టేట్ అని మనం ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి అట్లా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. లౌకిక అంటే అర్థమైంది, సెక్యులర్ స్టేట్ అంటే అర్థమైంది అంటే మత ప్రమేయం లేనటువంటి దేశాన్ని, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని చెప్పేసి పిలుస్తాం. మత ప్రమేయం లేనటువంటి రాజ్యము అంటే రాజ్యంలో అధికార మతం అంటూ ఒకటి ఉండదు. అన్ని మతాలు సమానంగా చూడబడతాయి. అన్ని మతాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం ఉదార వైఖరితో వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి అధికార మతం అంటూ ఒకటి లేకుండా అన్ని మతాలకు సమాన స్వేచ్ఛని కల్పిస్తూ కొనసాగుతున్నటువంటి దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలను మనం ఏమని పిలవచ్చు అంటే లౌకిక దేశాలు, లౌకిక రాజ్యాలు అని చెప్పేసి పిలవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి భారతదేశం అనేది లౌకిక దేశం. భారతదేశం లౌకిక దేశం అని చెప్పేసి మనం చెప్తున్నాం. ప్రపంచంలో ఆధునిక దేశాలన్నీ కూడా లౌకిక దేశాలుగా కొనసాగేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. ప్రపంచంలో మెజారిటీ దేశాలు లౌకిక దేశాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని మతపరమైన దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఉదాహరణకి పాకిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఇలా పాకిస్తాను, ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కూడా మతపరమైన దేశాలు.
అక్కడ అధికార మతం ముస్లిం మతం. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా మతపరమైన దేశాలు. ఇలా చాలా దేశాలు మతపరమైన దేశాలు కొనసాగుతున్నాయి. అదే ఐర్లాండ్ అనేటువంటిది కూడా మతపరమైన దేశమే. రోమన్ క్యాథలిక్ మతం అధికార మతం అక్కడ. కాబట్టి ఐర్లాండ్ కూడా మతపరమైన దేశంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని రోమన్ క్యాథలిక్ మత దేశాలు, కొన్ని ముస్లిం మత దేశాలు అనేటువంటి ప్రపంచంలో కొనసాగుతూ వచ్చినాయి. 2006 వరకు కూడా ప్రపంచంలో ఒక దేశము హిందూ దేశంగా కొనసాగింది. అదేంటిదంటే నేపాల్ అనేటువంటి 2006 వరకు ప్రపంచంలో ఒక హిందూ దేశంగా కొనసాగడానికి అవకాశం ఉంది. 2006లో ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రచండ అధికారాన్ని చేపట్టిన తర్వాత దీన్ని కూడా లౌకిక దేశంగా మార్చడం అనేది జరిగింది. అట్లా ప్రపంచంలో మతపరమైన దేశాలు ఉన్నాయి. ఆ మతపరమైన దేశాలు కాకుండా భారతదేశము లౌకిక దేశంగా, లౌకిక రాజ్యంగా కొనసాగుతుందని మనము మన రాజ్యాంగం ద్వారా, ప్రవేశిక ద్వారా ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఇది కూడా వాస్తవంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అమల్లోకి వచ్చినాడు, రాజ్యాంగ అమల్లోకి వచ్చినాడు లౌకిక అనే పదం లేదు. ఎప్పుడు చేర్చినాం? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని చేర్చినాం. ఇక నెక్స్ట్ ప్రజాస్వామ్యం. భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశమని. భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం అనే ప్రపంచానికి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక దేశం మాత్రమే కాదు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం కూడా అని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసినాం. చాటి చెప్పడమే కాదు, ఇలా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటిది అంటే భారతదేశం. డెమోక్రటిక్ కంట్రీ, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏంటిదంటే భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇలా భారతదేశం కొనసాగుతుంది. అది కూడా విజయవంతంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని, డెమోక్రటిక్ కంట్రీ ఇండియా అని సో మనం ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినాం ప్రవేశిక ద్వారా. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే డెమోక్రసీ. డెమోక్రసీ అనే పదం ఏ పదం నుంచి వచ్చిందంటే డెమోస్ క్రాటోస్. డెమోస్ క్రాటోస్ అనే గ్రీకు పదాల నుంచి, డెమోక్రసీ అనేటువంటిది ఏర్పడ్డది. డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం లేదా శక్తి. డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం. అంటే సింపుల్గా ప్రజాస్వామ్యము అంటే ప్రజల చేతుల్లో అధికారం అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతుల్లో అధికారం అని అర్థం. ఏ దేశంలోనైతే అంతిమ అధికారము ప్రజల చేతుల్లో నిక్షిప్తమై ఉంటుందో ఆ దేశంలో ఉన్నటువంటి యొక్క వ్యవస్థని మనం ఏమని పిలవచ్చు అంటే ప్రజాస్వామ్యం అని చెప్పేసి పిలవడానికి అవకాశం. ఎన్నికల ద్వారా అధికార మార్పిడి ఏ దేశంలో అయితే జరుగుతుందో ఆ దేశంలో ఉన్న వ్యవస్థని ప్రజాస్వామ్యం అని చెప్పేసి పిలవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి మనం ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినాం ఈ రాజ్యాంగ ప్రవేశిక ద్వారా. ప్రపంచంలో 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటంటే అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటిదంటే భారతదేశం. మరి ప్రపంచంలో
ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేటువంటివి విలసిల్లుతూ వస్తున్నాయి. నియంతృత్వ దేశాలు అనేటువంటివి కొద్ది కాలం మనుగడ కొనసాగుతున్నాయి, తర్వాత కుప్పగొల్లిపోతున్నాయి. ప్రజాస్వామ్య దేశాలే విజయవంతంగా కొనసాగుతూ రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రజలే. రేపు ఆ ప్రభుత్వాన్ని దించివేసే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే ప్రజలకే ఉంటుంది. కాబట్టి అంతిమ అధికారం ఈ దేశంలో ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఏమని పిలవచ్చు అంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి పిలవచ్చు. అట్లా భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి అవకాశం. ప్రజాస్వామ్యం గురించి మాజీ అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని పిలుస్తాము అని అబ్రహం లింకన్ అద్భుతమైన కొటేషన్ ఇవ్వబడింది. అది ఇప్పటికి కూడా ప్రజాదరణ పొందినటువంటి కొటేషన్గా ప్రజాస్వామ్యం గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మరి ప్రజాస్వామ్యం అంటున్నాం, బాగానే ఉంది. కానీ ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎన్ని రకాలు ఉంది? ఒకే రకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలుగా మనకు కనపడుతుంది. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఒకటి. రెండోది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల్ని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, రెండోది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటేంది, పరోక్ష ప్రజాస్వామ్యము అంటేంది? అసలు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఏంటిది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది అమలు చేయడానికి ఒక 4 ప్రధానమైన పద్ధతులు అనేటువంటి ప్రపంచం అమల్లో ఉన్నాయి. ఏంటిది అంటే ఒకటి రిఫరెండం, రెండోది ఇనిషియేటివ్, మూడోది రీకాల్, నాలుగోది ప్లెబిసైట్, రిఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, పునరాయనం, ప్లెబిసైట్ ప్రజా నిర్ణయం. రిఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ, ఇనిషియేటివ్ అంటే ప్రజాభిప్రాయ నివేదన, రీకాల్ అంటే పునరాయనం, ప్లెబిసైట్ అంటే ప్రజా నిర్ణయం. ఈ 4 రకాల పద్ధతుల ద్వారా ప్రపంచంలో ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. సింపుల్గా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రపంచంలో జనాభా తక్కువ ఉన్న దేశాల్లో, విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి దేశాల్లో మాత్రమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం అనేటువంటిది ఎక్కడైతే జరుగుతుందో, ప్రభుత్వ నిర్మాణంలో ప్రజలు ప్రత్యక్షంగా ఎక్కడైతే భాగస్వాములు అవుతారో అక్కడ ఉన్న వ్యవస్థను ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటాం. ఎలాంటి పాలసీలు తీసుకురావాలన్నా ప్రజలందరూ ఒక దగ్గర గుమికూడి తీర్మానాలు చేసి దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కార్యనిర్వాహక వర్గానికి అప్పచెప్పడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి యొక్క వ్యవస్థ ప్రపంచంలో ఇవాళ జనాభా చిన్నగా ఉన్న దేశాల్లో, విస్తీర్ణం చిన్నగా ఉన్న దేశాల్లో, కొన్ని దేశాల్లో నామాత్రంగా కొనసాగడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి స్విట్జర్లాండ్లో ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతుంది.
అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా ఈ యొక్క ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతుంది. అట్లా ఏథెన్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతుంది. అట్లా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది జనాభాలో విస్తీర్ణంలో చిన్నగా ఉన్న దేశాల్లో ఇది కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలో ప్రజాదరణ పొందినటువంటి ప్రజాస్వామ్యంగా గుర్తించలేము. వాస్తవంగా ఇవాళ ప్రపంచం మొత్తంలో అమలవుతున్నటువంటి ప్రజాస్వామ్యము, మెజారిటీ దేశాలు అమలవుతున్న ప్రజాస్వామ్యము ఏంటిదంటే పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యాన్నే ఇండైరెక్ట్ డెమోక్రసీ, దీన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాము, దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇంకొక పేరుతో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా పిలుస్తాం. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని ఎందుకు అంటే ఇవాళ భారతదేశం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగిందా పరోక్ష ప్రజాస్వామ్యం కలిగింది అంటే భారతదేశం అనేది ఇలా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని, అమెరికా లాంటి దేశాలు కూడా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని, ప్రపంచంలో చాలా దేశాలు ఇలా పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్నే కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ నిర్వహణలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్వహణలో భాగస్వాములు అవుతారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ఎక్కడైతే పరిపాలన కొనసాగుతుందో అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. ఈ దేశంలో ముఖ్యమంత్రుల్ని ప్రజలు ఎన్నుకోరు, ఈ దేశంలో ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకోరు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రుల్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ రాష్ట్రపతిని కూడా ఈ దేశంలో ప్రజలు ఎన్నుకోవడం అనేది జరగదు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యంగా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా భారతదేశము ప్రజాస్వామ్య దేశము, డెమోక్రటిక్ కంట్రీ అని మనం ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటిదంటే గణతంత్ర. గణతంత్ర అంటే రిపబ్లిక్. భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, భారతదేశము గణతంత్ర దేశం కూడా. భారతదేశము గణతంత్ర దేశం కూడా అని మనం ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినాం. భారతదేశం ఎప్పటి నుంచి గణతంత్ర దేశము అంటే 1950 జనవరి 26 నుంచి భారతదేశము గణతంత్ర దేశంగా కొనసాగుతూ వస్తుంది. 1950 జనవరి 26 నుంచి భారతదేశం గణతంత్ర దేశంగా కొనసాగుతూ వస్తుంది. ఎందుకు 1950 జనవరి 26 నుంచి భారతదేశం గణతంత్ర దేశంగా కొనసాగుతూ వచ్చింది అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుని ప్రతి సంవత్సరము మనము గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 50% పైన ప్రజల్లో గణతంత్ర దినోత్సవం అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేదు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్యన ఆ వ్యత్యాసం అనేటువంటిది గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంది. గణతంత్ర అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటువంటి రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మరి దాన్ని గణతంత్ర అనే ఎందుకన్నాము? ఈ గణతంత్ర అనే పదం ఎక్కడి తీసుకున్నాము అంటే ఫ్రాన్స్ని తీసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి గణతంత్ర అనే పదాన్ని తీసుకోవడం అనేది జరిగింది.
గణతంత్రం అంటే అర్థం ఏంటిదంటే దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ప్రత్యక్ష ఎన్నిక ఆర్ పరోక్ష ఎన్నిక, డైరెక్ట్ ఎలక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్, దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా నిర్ణీత కాలానికి అధికారంలో కొనసాగితే, నిర్ణీత కాలానికి ఎన్నుకోబడితే అలాంటి దేశంలో జరుపుకునే రాజ్యాంగ అమలు దినాన్ని ఏమని పిలుస్తాము అంటే గణతంత్ర అని పిలుస్తాం. ఏ దేశంలోనైతే రాజ్యాధినేత వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా అధికారంలోకి వస్తాడో నిర్ణీత కాలానికి, ఆ దేశంలో జరుపుకునే రాజ్యాంగ అమలు దినాన్ని ఏమంటామంటే గణతంత్ర అని చెప్పేసి పిలుస్తాం. సో ఇలా బ్రిటన్ ఉంది. బ్రిటన్లో ఉన్నటువంటి యొక్క రాజ్యాధినేత, దేశ రాజు కావచ్చు, రాణి కావచ్చు, వాళ్ళు వారసత్వంగా రావడం జరుగుతుంది కాబట్టి బ్రిటన్లో గణతంత్ర వ్యవస్థ అనేటువంటిది లేదు. అమెరికాలో గణతంత్ర వ్యవస్థ ఉంది, భారతదేశంలో గణతంత్ర వ్యవస్థ ఉంది. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది, భారతదేశంలో రాష్ట్రపతిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఎన్నిక ద్వారా అధికారంలోకి వస్తాడు. అది కూడా నిర్ణీత కాలానికి అధికారంలోకి వస్తాడు. ఎంత కాలానికి అంటే 5 సంవత్సరాల కాలానికి. భారత రాష్ట్రపతి పరోక్షంగా 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో జరుపుకునే రాజ్యాంగ అమలు దినాన్ని ఏమంటాం? గణతంత్ర దినోత్సవం. మరి రాష్ట్రపతికి ఈ యొక్క రాజ్యాంగ అమలు దినానికి సంబంధం ఏంటిది అంటే, భారతదేశంలో రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, రాజ్యాంగ అధినేత, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ అధినేత. రాజ్యాంగ అధినేత కాబట్టి ఆ రాజ్యాంగ అధినేత వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా వస్తుంది కాబట్టి, అది నిర్ణీత కాలానికి ఎన్నుకోబడుతుంది కాబట్టి ఆ రాజ్యాంగం అనే అమల్లోకి వచ్చిన రోజుని మనం దేనిగా జరపవచ్చు అంటే గణతంత్ర దినోత్సవంగా. ఇంకొక చిన్న విషయం కూడా చాలా మంది తెలియదు. భారతదేశంలో 2 జాతీయ పండుగలు ఆగస్టు 15, జనవరి 26. ఈ 2 జాతీయ పండుగల్లో మేము ఒక అంశాన్ని గుర్తించాలి. ఏంటిది అంటే, ఆగస్టు 15న ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎవరు ఆవిష్కరిస్తారు అంటే ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది జనవరి 26న ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎవరు ఆవిష్కరిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఆవిష్కరిస్తాడు. ఎందుకు? ప్రధానమంత్రి ఏమో ప్రభుత్వానికి అధినేత, రాష్ట్రపతి ఏమో రాజ్యాంగానికి అధినేత. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వం చేతుల్లోకి అధికారంలోకి వచ్చింది కాబట్టి, ప్రభుత్వం మార్పిడి జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వ అధినేత ఆగస్టు 15న జాతీయ జెండాను ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ అధినేతగా ఉన్నటువంటి రాష్ట్రపతి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం 1950 జనవరి 26 కాబట్టి జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. సింపుల్గా గణతంత్రం అంటే దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా నిర్ణీత కాలానికి ఎన్నుకోబడితే ఆ దేశంలో జరుపుకునే రాజ్యాంగ అమలు దినాన్ని గణతంత్ర దినోత్సవంగా, ఆ దేశాన్ని గణతంత్ర రాజ్యంగా పిలవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా ఇంకొక వాడుక భాషలో కూడా ఒక పదం చెప్తారు. ఏంటి అంటే, గణ అంటే ప్రజలు అంటారు. జనరల్గా గణ అంటే సమూహము, కానీ ఈ కాంటెక్స్ట్లో ప్రజలు అనే పదాన్ని కూడా వాడుతారు. తంత్ర అంటే పాలన అని కూడా వాడచ్చు. ప్రజల పాలన ప్రారంభమైన రోజు ఏ రోజు? జనవరి 26. ఎందుకు ప్రజల పాలన అన్నాము అంటే, రాజ్యాంగానికి మూలం ఎవరని చెప్పినాం మనం?
దేశంలో అధికారాలకు మూలం ఎవరని చెప్పినా మనం ప్రజలు. కాబట్టి ప్రజల చేత రూపొందించబడ్డ రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఆ పరిపాలన ఎవరి పరిపాలనగా చెప్పొచ్చు అంటే ప్రజల పరిపాలనగా చెప్పొచ్చు. ప్రజల పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1950 జనవరి 26న ప్రారంభమైంది. ఆ జనవరి 26న జరుపుకునేటువంటి దినాన్ని గణతంత్ర దినోత్సవం అని చెప్పొచ్చు. ఇలా భారతదేశము రిపబ్లిక్ కంట్రీగా, గణతంత్ర దేశంగా భారతదేశం అనేది కొనసాగుతుంది అని భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది ప్రపంచానికి తెలియజెప్పడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. సో ఇక ఈ 5 పదాలు గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఏంటిది అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ 5 పదాలు గురించి ఒక క్వశ్చన్ మిమ్మల్ని 2012లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఏమని అంటే రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడ్డటువంటి ఈ పదాల వరుస క్రమాన్ని తెలపండి అంటాడు. జనరల్గా వరుస క్రమం అయితే ఇది. ఈ పదాలని గజిబిజిగా ఒకటి వెనకకు ఒకటి ముందుకు ఇచ్చి ఈ పదాల వరుస క్రమాన్ని తెలపండి అంటే ఈ పదాల వరుస క్రమం మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అంటే సావర్నియన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. త్రిబుల్ ఎస్ డిఆర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోరు. త్రిబుల్ ఎస్ డిఆర్ అంటే వరుస క్రమం అనేది తెలవాలి. త్రిబుల్ ఎస్ అంటే జనరల్గా సావర్నియన్, సోషలిస్టిక్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దాని ఇంగ్లీష్లో సర్వసత్తాకని ఏమంటాము సావర్నియన్, సామ్యవాదాన్ని ఏమంటాము సోషలిజం, లౌకిక ఏమంటున్నాము సెక్యులర్, ప్రజాస్వామ్యాన్ని ఏమంటున్నాము డెమోక్రటిక్, గణతంత్రాన్ని ఏమంటున్నాము రిపబ్లిక్. సో ఈ పదాలను మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా వరుస క్రమం తెలిసిపోద్ది. ఫస్ట్ త్రిబుల్ ఎస్ డిఆర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం భారతదేశం. ఇది వరుస క్రమం. సో ఇక మిమ్మల్ని దీంట్లో అడిగే మరొక ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఈ పదాల వరుస క్రమాన్ని తెలపండి అంటాం. ఏంటి ఆ పదాలు అంటే 1, 2, 3. ఈ 3 పదాలే ఉన్నాయి రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు. భారతదేశం సర్వసత్తాక దేశము, ప్రజాస్వామ్య దేశం, గణతంత్ర దేశం అని మాత్రమే రాజ్యాంగ ప్రవేశికలో ఉండే. కానీ సామ్యవాద, లౌకిక అనే పదాలు ఎప్పుడు చేర్చిర్రు అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. సామ్యవాద, లౌకిక అనే పదాలు మాత్రమే కాదు, ఏకత, సమగ్రత అనే పదాలు కూడా చేర్చినాం. ఏకత, సమగ్రత, సామ్యవాద, లౌకిక అనే పదాలు రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు చేర్చబడ్డాయి అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. భారత రాజ్యాంగ ప్రవేశికని ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించిర్రు అంటాడు. భారత రాజ్యాంగ ప్రవేశికని ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు అంటే కేవలం ఒక్కసారి సవరించారు. అది ఎప్పుడు అంటే 76లో. ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ. సో ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇవి భారతదేశంలో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఈ పదాల వరుస క్రమం. ఇది ఈ వరుస క్రమాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైన పదాలు. భారతదేశము
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిది పెంపొందిస్తుంది అని రాజ్యాంగ ప్రవేశికలో హామీ ఇచ్చినాం. స్వేచ్ఛ, 2 సమానత్వం, 3 సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం. ఈ పదాల అర్థాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 పదాలు కూడా ఎక్కడ తీసుకోబడ్డాయి అంటే ఫ్రెంచి రాజ్యాంగం నుంచి. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి. ఇలాగ మనం చెప్పినాం, గణతంత్ర అనే పదం కావచ్చు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలు కూడా ఎక్కడ తీసుకోబడ్డాయి అంటే ఫ్రెంచి రాజ్యాంగం తీసుకోబడ్డాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాల పుట్టుక ఏ విప్లవం కారణంగా పుట్టింది అంటే ఫ్రెంచి విప్లవం కారణంగా పుట్టింది. ఫ్రెంచి విప్లవం కారణంగా ప్రపంచంలో ఈ పదాల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఫ్రెంచి రాజ్యాంగం ఆధారంగా భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో వీటిని చేర్చడం జరిగింది. స్వేచ్ఛ అంటే ఇతరుల స్వతంత్రానికి భంగం కలిగించని ప్రవర్తన. స్వేచ్ఛ అంటే ఇతరుల స్వతంత్రానికి భంగం కలిగించని ప్రవర్తన. ఎలాంటి పరిమితులు లేకుండా సంపూర్ణ వికాసం అనేటువంటిది ఒక వ్యక్తి పొందడానికి కావలసినటువంటి యొక్క అవకాశాలనే మనం ఏమంటామంటే స్వేచ్ఛ అని చెప్పేసి పిలవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో 19వ నిబంధన ఈ స్వేచ్ఛ గురించి పూర్తిగా అవకాశాన్ని కల్పించింది. జనరల్గా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 19వ నిబంధన వాక్ స్వతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాంటి అనేక రకాల స్వేచ్ఛలు ఆ నిబంధనలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. అట్లా రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి స్వేచ్ఛని ప్రసాదిస్తూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటి పదం ప్రతి వ్యక్తి ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడానికి అవకాశాన్ని కల్పించడాన్నే మనము రాజ్యాంగ స్వేచ్ఛగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ సమానత్వం. సమానత్వము అంటే జనరల్గా ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు, ఎలాంటి యొక్క వ్యత్యాసాలు చూపకుండా ఒక వ్యక్తి సంపూర్ణ వికాసం పొందడానికి ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడాన్నే మనం సమానత్వంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి యొక్క వ్యత్యాసాలు చూపకుండా అందరికీ సమాన అవకాశాలని కల్పించడమే సమానత్వంగా భావించవచ్చు. ఉదాహరణకి భారత రాజ్యాంగంలో 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే అనే పదం భారత రాజ్యాంగంలో 14వ నిబంధన తెలియజేస్తుంది. వాస్తవంగా ప్రాథమిక హక్కులో మొదటి ప్రాథమిక హక్కే సమానత్వ పక్కన చెప్పినాం. సమానత్వపు హక్కు. ఈ సమానత్వ హక్కు గురించి రాజ్యాంగంలో 14వ నిబంధన నుంచి 18వ నిబంధన వరకు పొందుపరచబడింది. రాజ్యాంగంలో 14వ నిబంధన చట్టం ముందు అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పబడుతుంది. 15వ నిబంధన కులము, మతము, భాష, లింగ, జన్మ సంబంధమైన ప్రాంతాల ఆధారంగా ప్రజల మధ్యన ఎలాంటి వ్యత్యాసాలు చూపకూడదని చెప్తుంది. సో అదేవిధంగా 16వ నిబంధన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. సో ఇలా సమానత్వ హక్కే రాజ్యాంగంలో మనం పొందుపరిచినాం. అట్లా సమానత్వాన్ని కల్పిస్తుంది భారత రాజ్యాంగము. అది భారత రాజ్యాంగం లక్ష్యము అని రాజ్యాంగ ప్రవేశికలో సమానత్వం గురించి పొందుపరచడం జరిగింది. అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని ఇస్తాం. అంతస్తుల కారణంగా వ్యత్యాసాలు చూపడానికి అవకాశం లేదు. అవకాశాలు అనేటువంటి ప్రత్యేకంగా కొందరికే కాకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని సమానత్వ భావాన్ని
భారతదేశంలో బలంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశికలో. ఇక సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. భారతదేశంలో సోదర భావాన్ని పెంపొందించాలి. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యన సోదర భావం అనేది పెంపొందించబడుతుంది. సోదర భావం పెంపొందించబడ్డప్పుడే ఈ దేశంలో ఏకత సమగ్రత అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఆ సోదర భావాన్నే ఏమని పిలుస్తామంటే సౌభ్రాతృత్వం అంటాం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సూచన మేరకి రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం అనేది జరిగింది. సో అట్లా భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశంలో ఉన్న ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కూడా ప్రసాదించడం అనేటువంటి జరిగింది. ఇక రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి మరి ఒక ముఖ్యమైన ఒక 3 పదాలు ఇంకొక మిగిలిపోయినాయి. అవి ఏంటి అంటే సామాజిక న్యాయం ఒకటి. వాస్తవంగా న్యాయం అనేది రాజ్యాంగం యొక్క లక్ష్యం. న్యాయంలో సామాజిక న్యాయం 2, ఆర్థిక న్యాయం 3. సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం. సో భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా రూపొందించుకుంటూ భారతదేశంలో ప్రజలందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తామని ప్రమాణం చేసినాం, రూపొందించి అలా ప్రవేశికలో పొందుపరచడం. కాబట్టి సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం అనేటువంటిది అందించేటువంటి బాధ్యత రాజ్యాంగందే. ఎందుకంటే ఈ విధంగా సామాజిక అంతరాలు, రాజకీయ అంతరాలు, ఆర్థిక అంతరాలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ అంతరాలు అనేవి సమసిపోవాలి, సమసమాజం అనేటువంటి ఏర్పాటు కావాలి అంటే తప్పనిసరిగా ఈ న్యాయాలు అనేటువంటి అందుబాటులో తీసుకురావాలి ప్రజలందరికీ. సామాజిక న్యాయము దాన్నే సాంఘిక న్యాయం అంటాం. సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే జనరల్గా భారతదేశంలో ప్రజల్లో వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన వర్గాలను గుర్తించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడం. ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన హక్కులు, ప్రత్యేకమైనటువంటివి కల్పించకుండా అందరికీ సమాన అవకాశాలు అనేటువంటి అందిస్తూ ఏ వర్గాలైతే వెనుకబాటుకు గురైనాయో, ఏ వర్గాలైతే వెనుకబాటుకు నెట్టివేయబడ్డాయో ఆ వర్గాలకి ప్రత్యేకమైన సౌకర్యాలు అనేటువంటివి, ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడమే సామాజిక న్యాయంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఉదాహరిస్తూనే భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి వచ్చినాయి. ఈ రిజర్వేషన్లు అనేటువంటివి రావడం వల్ల ఈ దేశంలో వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఏవైతే ఉన్నారో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ కూడా వాళ్ళ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు అందిస్తూ వాళ్ళ అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆదేశిక సూత్రాల్లో కొన్ని అంశాలు పొందుపరిచారు. ప్రాథమిక హక్కుల్లో మీకు 17 నిబంధన చూస్తే అర్థమవుతూ ఉంటుంది. 17 నిబంధన ఏం తెలియజేస్తుంటే అస్పృశ్యత నివారణ, అంటరానితనాన్ని నిషేధించాలి అని చెప్తుంది. అస్పృశ్యత, అంటరానితనాన్ని నిషేధించాలని రాజ్యాంగంలో 17 నిబంధన అంటే సమానత్వ హక్కులో 17 నిబంధన స్పష్టంగా పేర్కొంటూ ఉంటుంది. సో మరి ఈ యొక్క 17 నిబంధన ప్రకారము అస్పృశ్యత, అంటరానితనాన్ని నిషేధించినప్పుడే మనం కోరుకున్నటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే ఇలాంటి నిబంధనలు రాజ్యాంగంలో చేర్చి సామాజిక న్యాయాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది.
సో అట్లా సామాజిక న్యాయాన్ని అందించే ప్రయత్నము రాజ్యాంగం చేస్తుందని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక మరొకటి ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం అంటే భారతదేశంలో ఆర్థిక అంతరాలు అనేటువంటివి ఉన్నాయి. ఆర్థిక అంతరాలను రూపుమాపే ప్రయత్నం చేయాలి. ఆర్థిక అంతరాలను రూపుమాపి అంతస్తుల్లో అవకాశాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలి. సో ఆర్థిక న్యాయం అనేది అమలు చేస్తున్నాము అని చెప్పడానికి భారతదేశంలో మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆర్థిక అంతరాలని తగ్గించాలి. ఆర్థిక అసమానతలు అనేవి ఇప్పటికి కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైంది. సంపద అనేటువంటి విభజించడం అనేది జరగకపోతే ఆర్థిక న్యాయం అనేది అందడం అనేది అది అందరి ద్రాక్షగానే మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. సంపద కేంద్రీకరణ అనేటువంటిది కొద్దిమంది చేతుల్లో ఇవాళ భారతదేశంలో కొద్దిమంది పెట్టుబడిదారు చేతుల్లో ఈ దేశ సంపద కేంద్రీకృతమై ఉంది. కాబట్టి సంపద వికేంద్రీకరించబడాలి. ఆ సంపద వికేంద్రీకరించేటువంటి దాంట్లో భాగంగా ఆదేశిక సూత్రాల్లో కొన్ని అంశాలు పొందుపరిచారు. ఏంటి అదంటే సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుషులకు సమాన వేతనం, సంపదను వికేంద్రీకరించాలి, ఆర్థిక అసమానతను తగ్గించాలి అనేటువంటివి ఆదేశ సూత్రాల్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. సో ఇవాళ భారతదేశంలో ఆర్థిక న్యాయం అనేది అందుతుందని చెప్పడానికి స్త్రీ పురుషులకు సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇలాంటి అమలు చేయబడుతున్నాయి. కాబట్టే ఎంతో కొద్దో గొప్ప ఈ దేశంలో ఆర్థిక న్యాయం ఉంది అని చెప్పడానికి అవకాశం. సో ఇక చివరిగా రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయము అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగస్వాములు కావడానికి అవకాశాన్ని కల్పించాలి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడానికి, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడానికి అవకాశాన్ని కల్పించినప్పుడే రాజకీయ న్యాయం అనేది అందుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే భారత రాజ్యాంగంలో 326 నిబంధన పొందుపరచబడింది. 326 నిబంధన ఏం తెలియజేస్తుందంటే సార్వజనిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించబడుతుంది. ఇక్కడ ఎక్కువ కులము తక్కువ కులము ఉన్నవాడు లేనివాడు అనేటువంటి యొక్క వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే విలువ కలిగినటువంటి ఓటు హక్కు అనేది కల్పించబడింది. ఒకే విలువ ఒకే ఓటు, ఒకే విలువ ఒకే ఓటు అనేటువంటిది ఇవ్వడం వల్ల ఈ దేశంలో రాజకీయ న్యాయం అనేది అందుబాటులో ఉంది, రాజకీయ న్యాయం అనేది అందుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. రెండోది, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఇలా కొన్ని రాజకీయ హక్కులు అనేవి మనకు కల్పించడం వల్ల మనం రాజకీయాల్లో భాగస్వాములు కావడానికి అవకాశం అనేది ఏర్పడ్డది. కాబట్టే ఈ దేశంలో రాజకీయ న్యాయం కొద్దిగా గొప్ప అందుతుందని చెప్పొచ్చు. సో కాబట్టి అట్లా ప్రజలందరికీ సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని అందిస్తాము అని చెప్పేసి ప్రవేశికలో రాజ్యాంగ నిర్మాతలు ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఇట్లా భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్య పదాల గురించి మనం తెలుసుకున్నాం. సో మరి ఇంతకు భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేది. భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అని చెప్పేసి అనడానికి ఒక 2-3 అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటిది అంటే, భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తు సభ్యుడైనటువంటి మహావీర్ త్యాగి, భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడైనటువంటి మహావీర్ త్యాగి భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. సో భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పినప్పుడు ఈ అంశము మొదటిసారిగా 1960లో బెరుబారి
బెరుబారి కేసులో సుప్రీంకోర్టు కూడా, అంటే జనరల్గా భారతదేశంలో ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అంటే, రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగాన్ని రక్షించే అధికారము, రాజ్యాంగ సంరక్షణకర్తగా మనం ఎవరిని చెప్తామంటే సుప్రీంకోర్టుని చెప్తాం. రాజ్యాంగ సంరక్షణకర్తగా ఎవరిని చెప్తామంటే సుప్రీంకోర్టు చెప్తాం. కాబట్టి 1960లో బెరుబారి కేసులో సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందంటే, భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. ఆ తర్వాత 1967లో వచ్చినటువంటి గోలక్నాథ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్య చేసిందంటే, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. ఇక ఆ తర్వాత 1973లో కేశవానంద భారతి కేశవానంద భారతి కేసులో 1973 కేశవానంద భారతి కేసులో మొదటిసారిగా సిక్రీ, చీఫ్ జస్టిస్ సిక్రీ గారు ఈ యొక్క కేశవానంద భారతి కేసులో తీర్పునిస్తూ ఏమని వ్యాఖ్య చేసిందంటే, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది. ప్రవేశిక అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. ప్రవేశికని సవరించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది అని చెప్పింది. ఆ తర్వాత 1980లో మినర్వా మిల్స్ కేసులో కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో భాగం అది, కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దెబ్బతినకుండా రాజ్యాంగ సవరణ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో 1995లో కూడా సుప్రీంకోర్టు అదేవిధంగా తీర్పునిచ్చింది. ఫైనల్గా ఇవాళ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగంగానే కొనసాగుతూ ఉంది. కానీ రాజ్యాంగ ప్రవేశికకి న్యాయస్థాన రక్షణ లేదు. న్యాయస్థానాల రక్షణ లేదు. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న అంశాలను అమలు చేయమని కోర్టుకు పోవడానికి అవకాశం లేదు. కోర్టులు దాన్ని రక్షించేటువంటి అవకాశం లేదు. రాజ్యాంగంలో ప్రవేశిక ఏ నిబంధనలో పొందుపరచలేదు, కాబట్టి వాటి ప్రవేశికకి న్యాయస్థాన రక్షణ అనేది లేదు. రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటివరకు ఒక్కసారి సవరించబడింది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ సవరణ ద్వారానే సామ్యవాద, లౌకిక, ఏకత, సమగ్రత అనే పదాలు రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడ్డాయి. ఇప్పటివరకు భారత రాజ్యాంగ ప్రవేశికని మరొకసారి సవరించడం అనేది జరగలేదు, ఒక్కసారి సవరించడం జరిగింది. ఇక భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత? భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత ఏంటిది? ప్రాముఖ్యత ఏంటిదంటే, జనరల్గా ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగం అనేటువంటి దానికి ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది అని ఎన్ఏ నాని పాల్కీవాలా ప్రవేశిక అనేది ఒక ఐడెంటిటీ కార్డు రాజ్యాంగానికి. ప్రియంబుల్ ఇస్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డు లాగా ప్రవేశిక పనిచేస్తూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది అని ఎన్ఏ నాని పాల్కీవాలా వ్యాఖ్యానించడం జరిగింది.
ప్రియంబుల్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియంబుల్ ఇస్ ద సోల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆత్మ వంటిది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది, కంఠాభరణం వంటిది అని ఠాగూర్ దాస్ భార్గవ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఠాగూర్ దాస్ భార్గవ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. కేఎం మున్షి ఏమని వ్యాఖ్యానించిండు అంటే ప్రవేశిక అనేది భారత జాతి యొక్క జాతక చక్రం అని వ్యాఖ్యానించింది. భారత జాతి యొక్క జాతక చక్రం ప్రవేశిక అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల లక్ష్యాల తీర్మానం అనేది భారత జాతి జాతక చక్రంగా, ప్రవేశిక భారత జాతి జాతక చక్రంగా కొనసాగుతూ ఉంటుంది. అంత ముఖ్యమైనది ప్రవేశిక అని కేఎం మున్షి రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఎర్నెస్ట్ భాస్కర్ లాంటి వ్యక్తులు కూడా, ఇంకా అనేక మంది వ్యక్తులు కూడా ఈ యొక్క ప్రవేశిక యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం అనేది జరిగింది. ఇట్లా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనము, భారత రాజ్యాంగం యొక్క సారము, భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశము, భారత రాజ్యాంగం యొక్క ఆశయము, లక్ష్యము ఏది తెలియజేస్తుంది అంటే ప్రవేశిక తెలియజేస్తుంది. రాజ్యాంగం పైన కూడా అనేక రకాల వ్యాఖ్యలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అనేది ఒక అందమైన అతుకుల బొంతని, ఒక నలుగురు మూట అని, అది ఒక వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుందని గ్రాడ్విల్ ఆస్టిన్ లాంటి వ్యక్తులు, ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకుడు గ్రాడ్విల్ ఆస్టిన్ లాంటి వ్యక్తులు వ్యాఖ్యానించడం జరిగింది. భారత రాజ్యాంగం అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని, భారత రాజ్యాంగం అనేటువంటిది సో ఈ యొక్క అనేక దేశాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించాలని, ఇలా అనేక రకాల వ్యాఖ్యలు చేయబడ్డాయి. ఫైనల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని వ్యాఖ్యానించినంటే ప్రపంచ రాజ్యాంగాన్ని కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగితే దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, దానికి నేను గౌరవంగా భావిస్తున్నా అని వ్యాఖ్యానించింది. ప్రపంచ రాజ్యాంగాలను కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించిండు అని ఎవరైతే వ్యాఖ్యానిస్తారో ఆ వ్యాఖ్యల్ని నేను స్వాగతిస్తున్నా, నేను గర్వపడుతున్నా అని వ్యాఖ్యానించింది. ఎందుకు వ్యాఖ్యానించిండు అంటే ప్రపంచంలో మంచి ఎక్కడున్నా స్వీకరించడం అనేది ఉత్తముడి యొక్క లక్షణం. ఆ లక్షణం నాకుంది కాబట్టే నేను ప్రపంచ రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి వాటిలో ఉన్న మంచి లక్షణాలను స్వీకరించి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన, దీంట్లో తప్పేముంది అన్నాడు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. ఏంటిదంటే భారత రాజ్యాంగం అనేది భవిష్యత్తులో ఒకవేళ వైఫల్యం చెందితే అది రాజ్యాంగ నిర్మాతల వైఫల్యంగా భావించడానికి వీల్లేదు, దాన్ని అమలు చేసే వ్యక్తుల వైఫల్యంగానే భావించాలి అన్నాడు. సో ఎంత గొప్ప స్టేట్మెంటు. ఇలా రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తుల పైనే రాజ్యాంగం యొక్క ఔన్నత్యము, గొప్పతనం అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయము ఆ రోజే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.